ప్రభువైన యేసుక్రీస్తు నామంలో గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక అంశంతో ఈరోజు మీ ముందుకు రావడానికి దేవుడు నాకు కృప చూపించావు. నేను ఈరోజు ఒక అంశాన్ని, ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను. అదేంటంటే, రోమన్ చక్రవర్తుల కాలంలో కాన్స్టంటైన్ అనేటువంటి ఒక రోమన్ చక్రవర్తి గురించి, రోమన్ ఎంపైరర్ గురించి మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే తను తన యొక్క పాత్ర క్రైస్తవ్యంలో ఎంత ఉందో అది మీకు ఈరోజు తెలియచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మోషే మరి నిర్గమాకాండం మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు మూలుగులు విని వారి యొక్క బాధను చూసి తట్టుకోలేక దేవుడు మోషేను పిలుచుకుంటాడు. మోషేను ఫరో ఎదురుకు నిలబెట్టి అనేక సూచక్రియలు, మహత్కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి మోషేను దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా విడిపించి వారికి ఉన్నటువంటి బానిస సంఖ్యలను తెప్పినట్లుగా మనం తెలియజేస్తా ఉన్నాం. అలాగే 312 ఆ యొక్క ప్రాంతాల్లో కూడా, ఆ సంవత్సరాల కాలంలో కూడా దేవుని బిడ్డల మీద భయంకరమైనటువంటి తిరుగుబాటు జరిగినటువంటి కాలం అది. దేవుని బిడ్డలు భయంకరంగా హింస పొందుతున్న కాలం. రోమన్లు భయంకరంగా దేవుని బిడ్డలు ఇబ్బంది పెడుతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో దేవుడు కాన్స్టంటైన్ అనేటువంటి ఒక వ్యక్తిని తన బిడ్డల కొరకు లేపినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ప్రియులారా, ఈ కాన్స్టంటైన్ అనేటువంటి ఈ వ్యక్తి రోమన్ చక్రవర్తుల కాలంలో ఒక రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక చక్రవర్తిగా మనం ఉన్నాడు. ఈయన కాలంలో రోమా ప్రభుత్వం 2 భాగాలుగా విడిపోయింది. పశ్చిమము వెస్టర్న్ అండ్ ఈస్ట్. మనందరికీ తెలుసు కదా, ఇటలీలో రోమ్ నగరం ఉందని. ఒక భాగాన్ని కాన్స్టంటైన్ పరిపాలన చేస్తానంటే మరొక భాగాన్ని మ్యాక్స్టెంటైన్స్ అని పరిపాలించాడు. మ్యాక్స్టెంటైన్ భయంకరమైనటువంటి పూరుడు. ఇతని పరిపాలనలో ప్రజలు నెమ్మదిగా ఉండలేకపోయేవాళ్ళంట. వాళ్ళు కాన్స్టంటైన్‌కు ఒక లెటర్ రాశారంట. ఇతని ఆగడాలు తట్టుకోలేకపోతున్నాం, ఇతన్ని ఓడించి ఈ ప్రాంతం కూడా నీవే పాలించు అని 312వ సంవత్సరంలో వారు లెటర్ రాసినప్పుడు, ఆ 312వ సంవత్సరంలో యుద్ధమునకు కాన్స్టంటైన్ వెళతాడు. కానీ అతని మీద ఏ చక్రవర్తి కూడా గెలవలేకపోయేవారట. కారణం, దురాత్మ శక్తుల మీద ఆధారపడి యుద్ధం చేసేవాడంట. అలాగే యుద్ధాలు గెలిచేవాడంట. అలానే ఈ యొక్క కాన్స్టంటైన్ రోమ్ ఎంటర్ అవుతున్నటువంటి సమయంలో ఒక భయం కలిగిందంట. ఆ టైంలో ఈ దురాత్మ శక్తులతో ఉన్నటువంటి వ్యక్తిని ఓడించే గొప్ప శక్తి ఏదీ లేదా అని ఆలోచిస్తూ ఆకాశం వైపు చూడడం ప్రారంభించాడంట. అలా ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తుంటే ఆకాశంలో శిలువ ఆకారం ఒకటి కనబడడం, అలానే ఒక స్వరము కాన్స్టంటైన్ వినబడడం జరిగిందంట. అదేమిటంటే, ఈ శిలువతో నువ్వు జయించగలవు, ఈ శిలువతో నువ్వు జయించగలవు అని ఆ యొక్క మాటలు కాన్స్టంటైన్‌కి వినబడినప్పుడు, శిలువ మనం గమనించినట్లయితే శాపానికి గుర్తు. శిలువను చాలా హీనంగా చూసేటువంటి కాలము, పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. అందుకే శిలువ మీద మన ప్రభు శపితమైనటువంటి శిలువ మీద వేలాడాడని కూడా మనకు లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఆ టైంలో అట్లా ఆలోచించుకుని ఇంటికి వెళతా ఉన్న టైంలో దేవుడు పడుకున్నప్పుడు కూడా మరొక్కసారి నువ్వు శిలువతో జయించగలవని చెప్పాడంట. అలా శిలువతో జయించనే స్వరం విని ఆ శిలువను ఆధారం చేసుకుని యుద్ధం పోయాడంట. ఆ యుద్ధంలో దేవుడు తనకి విజయం ఇచ్చినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ప్రియులారా, అట్లాగే ఇటలీలో ఉన్న ట్రైబర్ నదిపై కాన్స్టంటైన్ వస్తున్నాడని ఆ యొక్క ప్రక్క చక్రవర్తికి తెలిసినప్పుడు అతడు ఆ వంతెన తీసివేసి చెక్క వంతెన నిర్మించాడంట. కానీ అద్భుతంగా ఏం జరిగిందో తెలుసా? అతని సైన్యమే, మ్యాక్సిషియన్స్ అనేటువంటి అతని సైన్యమే ఆ యొక్క టైబర్ నదిలో మునిగిపోయింది. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని సాయం మనకుంటే శత్రువు తాను తీసిన గొంతులో తానే పడతాడు. ఆ గొయ్యలో అతని కాన్స్టంటైన్‌కి వ్యతిరేకంగా ఉన్నటువంటి చక్రవర్తి పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. టర్కీలోని ఇస్తాన్బుల్ అనే ప్రాంతంలో కాన్స్టంటైన్ నోబెల్ అనేటువంటి పట్టణాన్ని కట్టడం జరిగింది. ఇన్ని అద్భుతాలు జరిగిన తర్వాత ఆయన దేవుణ్ణి అంగీకరించాడంట. ప్రియులారా, ఆయన సైన్యం ముందు ఎప్పుడు కూడా శిలువ గుర్తుతో ఒక జెండా వేలాడుతూ ఉంటుందంట. ఆ జెండా రెపరెపలాడుతూ ఉంటుందంట.
అంతేకాదు ఈయనను సెకండ్ మోషే అని పిలుస్తారంట. ఎందుకంటే మరి నేను మీకు ముందు చెప్పాను గదా! మోషే మగ్గిపోతూ మరి ఫరో కింద బానిసలుగా ఉన్నటువంటి వారిని ఎట్లయితే విడిపించాడో, మరి ఇతను గూడా అట్లా క్రైస్తవ్యాన్ని ఇతని ముందు ఉన్నటువంటి చక్రవర్తులందరూ కూడా క్రైస్తవుల్ని హింసించడం, బైబిల్ లేకుండా చేయడం, అట్లాంటి పరిస్థితుల్లో కాన్స్టంటైన్‌ని దేవుడు ఎన్నుకున్నట్లుగా ఉంది. అందుకే సెకండ్ మోషే అని పిలుస్తారు. రోమ్ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే కైసర్‌ని దేవునిగా కొలిసేవారంట. రోమ్ ప్రజల విధానాలకు, మన యూదుల విధానాలకు, ఆచారాలకు చాలా తారతమ్యాలు ఉండేవట. ఇవి ఆ చక్రవర్తుల్ని చాలా ఇబ్బంది పెట్టేవట. అందువలన క్రైస్తవులను చిత్రహింసలకు గురి చేసేవారట. బైబిల్‌ని కాల్చేసేవారంట. కానీ రోమ్ సామ్రాజ్యంలో మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తి, క్రైస్తవ్యమును సపోర్ట్ చేసినవాడు ఈ కాన్స్టంటైన్. అంత మాత్రమే కాదు, 324వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖున క్రిస్టియానిటీని స్వీకరించాడు. మరి ఆ యొక్క రోమ్ ధనాగారములో నుండి ధనము తీసి బైబిల్‌ని ముద్రించినటువంటి వ్యక్తిగా కాన్స్టంటైన్ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కాన్స్టంటైన్ తల్లి, తండ్రులు కూడా క్రైస్తవులే. ఇతని తల్లి సెయింట్ హెలీనా. మరి చాలా చర్చెస్ మరి ఆ యొక్క హోలీ ప్లేసెస్ అన్నీ కూడా తిరుగుతూ మరి జీసస్ క్రైస్ట్ గురించి అందరికీ కూడా మరి ఈ ఈజ్ అ పర్సనల్ సేవియర్. ఈయన రక్షకుడు, పాపం నుండి విడిపిస్తాడు. మరి పరలోకానికి చేర్చగలిగిన వాడు ఈయనొక్కడే. ఈయన ద్వారా తప్ప ఎవరు గూడా మరి దేవుని చేరలేరని ఇట్లా మరి వాక్యాన్ని బోధిస్తూ మరి అనేక చర్చెస్ కట్టిందంట. అట్లాగే బెత్లెహేం దగ్గర మరి ఈ చర్చెస్ 80 చర్చెస్ పైగా ఇవ్వడం నిర్మించిందని మరి చరిత్ర చెప్తుంది. అంతే మాత్రం కాదు, ఒలీవ కొండ దగ్గర మరి మరొక చర్చి, గెత్సేమని తోట దగ్గరలో మరి ఆ చర్చి కట్టడం అంటే ప్రభువారు తను సిలువకు అప్పగింపబడే రాత్రి ఎక్కడైతే ప్రార్థన చేసుకున్నాడో ఆ ప్రాంతంలో ఒక చర్చిని, మరి అక్కడ దగ్గరలో ఒక చర్చిని మరి ఈమె కట్టిందని చరిత్ర చెబుతుంది పిల్లారా. అలాగే ఆ చర్చికి ఈమె పెట్టిన పేరేంటి, నెడ్డోరా మేలటి అనే పేరు పెట్టిందంట. ఆయన వస్త్రముకు గాని, ఆయన జీవితానికి కానీ అతుకులివ్వని మరి ఆ యొక్క తల్లి ఆ పేరుని మరి ఆ చర్చికి పెట్టడం జరిగింది ప్రియులారా. చూసారా? తల్లి ప్రార్థన, తల్లి భక్తి, తల్లి పరిచయం కాన్స్టంటైన్ కూడా ఒకరోజు మరి దేవుని పక్షంగా నిలబడేటట్లుగా చేసింది. క్రైస్తవ్యాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళేటట్లుగా చేసింది. క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించుకునే మరి స్వతంత్రత కాన్స్టంటైన్ ద్వారా రోమ్ నగరానికి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాన్స్టంటైన్ కూడా దురాత్మ శక్తులను ఆశ్రయించిన చక్రవర్తిని ఓడించుటకు సిలువను ఆధారం చేసుకున్నాడని కూడా మనం నేర్చుకున్నాం ప్రియులారా. అలాగే మన జీవితంలో దురాత్మ శక్తులే కాదు, ఎటువంటి బలహీనతలు మన జీవితాన్ని వెంటాడుతున్నా కూడా సిలువను ఆధారం చేసుకుని, యేసయ్యను ఆధారం చేసుకుంటే మరి వాటి నుంచి మనం విడుదల పొందుతాం. రెండోది, మనం పొందుకున్న మేలుని అనేకులకు మనం తెలియచేయడం ద్వారా మరి వారు కూడా దీవించబడతారు. వారు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారని మరి కాన్స్టంటైన్ గురించి చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడ్డా. ఎందుకంటే ప్రజలారా ఈరోజు చూస్తా ఉంటే దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకోవటమే గాని, దేవుని కోసం ఖర్చవ్వడం గాని, దేవుడు చేసిన మేలుకి ప్రతిఫలంగా ఆయనేం కోరుకోవట్లా. ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అలాగే అంధకారంలో మగ్గిపోతున్నటువంటి తన బిడ్డలు మరి తన వెలుగులోనికి రావాలని, అది మన ద్వారా సాధ్యమని దేవుడు అడుగుతా ఉన్నాడు. మరి ఇట్టి మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటారని మరి కాన్స్టంటైన్ ఎంతో భయంకరమైన టైంలో మరి రోమ్ చక్రవర్తి గుండు ఆ పైనున్నటువంటి రాజుల చక్రవర్తుల విధానాలన్నిటిని కూడా కొట్టివేసి మరి క్రైస్తవులకు ఒక స్వేచ్ఛని, ఒక అవకాశాన్ని కల్పించాడు. క్రైస్తవులకు మేలు చేసేది లేదా మరి దేవునికి బిడ్డలకు మేలు చేసేటువంటి అవకాశం నీకు ఏమాత్రం కలిగినా కూడా దాన్ని నువ్వు వదులుకోకుండా మరి నీవు మేలు చేసినట్లయితే మరి మనుషులు మేలు చేస్తే అది గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు. కానీ ప్రభువు తన గ్రంథంలో, జ్ఞాపకార్థ గ్రంథంలో నువ్వు చేసిన ప్రతి మేలు, నువ్వు చేసిన ప్రతి త్యాగం, నువ్వు చేసినటువంటి ప్రతిదీ కూడా ప్రభు జ్ఞాపకం ఉంచుకుంటాడని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఆయన తగిన సమయం ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రతి పనికి నీకు బహుమానం ఇస్తాడు ప్రియులా. కాబట్టి కాన్స్టంటైన్ లాగా, వాళ్ళ అమ్మగారు సెయింట్ హెలీనా లాగా మరి వీళ్ళిద్దరూ మరి క్రైస్తవ్యంలో ఒక గొప్ప పాత్రను పోషించారని మరి అట్లాగే మనం కూడా దేవుని విషయంలో ఒక గొప్ప పాత్రను మనదైన శైలిలో దేవుడు మనకిచ్చిన దర్శనం, మనకిచ్చిన చిత్తంలో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలని ఆ రీతిగా ముందు సాగాలని నేను ఆశపడతా ఉన్నాను.
మరి ఇది చరిత్ర. మరి చరిత్రలో మీకు దొరుకుతుంది ఈ విషయాలన్నీ. వీటిని చెప్పడానికి నాకు పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఏదైనా పేర్లు, ప్రొనౌన్సియేషన్‌లో ఏదైనా మిస్టేక్ ఉంటే దయతో క్షమించండి. మరి ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.